భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయని పాకిస్తాన్ అయితే చాలా భయపడి చస్తుందని చెప్పచ్చు. మరి ఇప్పటికే సైనికులకు సెలవులు కూడా రద్దు చేసేసింది. ఇటు భారత్ కూడా 1971 తర్వాత ఫస్ట్ టైం సివిల్ డిఫెన్స్ డ్రిల్ కూడా సిద్ధమైంది. అయితే ప్రస్తుతానికి ఈ నేపథ్యంలోనే 5 ఏళ్ల కిందటే ఓ పరిశోధనాత్మక కథనం ఒకటి ప్రస్తుతానికి వైరల్ అవుతోంది. ఆ పరిశోధనాత్మక కథనం ఏం చెప్పింది, అసలు అందులో ఏముంది అసలు అంటే, బ్రిటన్కు చెందినటువంటి రాట్లెడ్జ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ 2019లో ఒక థీసిస్ పత్రాన్ని విడుదల చేసింది. అదేంటో తెలుసా? 2025లో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఖచ్చితంగా యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందని ఆ నివేదిక తెలియజేస్తోంది. ఇదే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. అంతేనా? అసలు ఎలా యుద్ధం వస్తుంది, ముందుగా ఏ దేశం ఫస్ట్ రియాక్ట్ అవుతుంది, అంటే ఇండియానా పాకా? ఇలాంటి అంశాలు కూడా ఇందులో చాలా క్లియర్ కట్గా వివరించారు. వాళ్ళు చెప్పినట్టు జరుగుతున్నాయి. ఎస్, అసలు ఈ రాట్లెడ్జ్ అంటే ఏంటి? ఈ పరిశోధనా పత్రాల ప్రకారం చూస్తే యుద్ధానికి ముందు భారత భూభాగంలో ఒక పెద్ద ఉగ్రదాడి జరుగుతుందని కూడా ఈ పత్రాల్లో ఉంది. అదే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. మరి అందులో చెప్పినట్టుగానే పెహల్గాం దాడి అయితే జరిగింది, మనకు తెలుసు. ఒకవేళ యుద్ధం వస్తే కనుక ముందుగా పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగిస్తుందని కూడా ఆ పత్రాల్లో చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. మరి భారత్ పాక్ మధ్య ఇప్పటికే చాలా యుద్ధాలు జరిగాయి. అంటే కొన్ని యుద్ధాలు అయితే జరిగాయి. సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రచన్న యుద్ధం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది, మనకు తెలుసు. అనేక మంది చనిపోతూనే ఉన్నారు అక్కడ, అటు సైనికులు ఇటు సైనికులు కూడా. అండ్ సామాన్య ప్రజలు కూడా బలవుతున్నారు. ప్రతిసారి పాక్ పరాభవం ఈ సందర్భంగా ఎదురవుతూనే ఉంది. అందుకే ఈసారి పాకిస్తాన్ చావుకు తెగించి అణుయుద్ధం మొదలుపెట్టే అవకాశం కూడా ఉందని రాట్లెడ్జ్ పరిశోధన పత్రాల్లో తేలింది. ఇందులో భాగంగా భారత యుద్ధ ట్యాంకుల్ని టార్గెట్గా చేసుకుని సరిహద్దుల్లో అణుదాడికి దిగుతుందట పాకిస్తాన్. అది కూడా నివేదికలో ఉంది. మరి ఆ తర్వాత ఇండియా అయితే ప్రతి చర్యలో భాగంగా పలు నగరాలపై కూడా దాడులు చేస్తుందట. సో ఈ మేరకు ఇండియాలో ఉన్నటువంటి కీలకమైన 30 ప్లేసెస్ అన్ని పాకిస్తాన్ అయితే టార్గెట్ చేసినట్టుగా కూడా ఆ నివేదికలో కనిపిస్తోంది. అటు భారత్ కూడా పాక్లోని 10 కీలక ప్రాంతాలని మట్టిలో కలిపేస్తుందని కూడా ఉంది అందులో. ఇక 5 ఏళ్ల కిందట వచ్చినటువంటి ఈ పరిశోధనాత్మక కథనం, అంటే ఈ నివేదిక ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కూడా దీనిపై అంతా చర్చిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనే విషయంపై.